వెల్కమ్ బ్యాక్ టు మై పొటాటో ఛానల్. సో వచ్చేసి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో డిసెంబర్ 31 లోపల మనం మన ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి సో ఇది మన ప్లాన్. సో 25,000 సబ్స్క్రైబర్స్ డిసెంబర్ 31 లోపల అయిపోగొడేద్దాం. సో ఇలా డైలీ ఒక వీడియో అండ్ షార్ట్ అప్లోడ్ అవబోతుంటుంది. సో ఇది ఈరోజు డే 1. సో ఇలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చేస్తా. సో ఇలా డే 1 వచ్చేసి మనం ఫైన్ ద ఇండియన్ క్రికెటర్. సో చాలా మంది క్రికెటర్స్ తీసుకున్నాం. సో వాళ్ళను మనం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఐస్ ద్వారా అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వాటి ద్వారా వాళ్ళని కనిపెట్టాలి. సో చూసేద్దాం. అండ్ ఇఫ్ ఒక్కొక్కటి ఫెయిల్ అయినా నాకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. సో అది ఒక స్పిన్ వీల్ డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ ఇమేజ్ అయితే వచ్చేసింది కదా. సో మనకి ఇక్కడ సైడ్ కనపడుతుంటది మీకు. సో కొంచెం చెత్తలాగా ఉంది గైస్ చూసేకి. సో కొంచెం అసలు అర్థం కావట్లేదు నాకు ఇది. సో జస్ట్ 8 seconds రిమైనింగ్ గైస్. అసలు ఇది ఏదో వుడెన్ పీసెస్ అవన్నీ బర్న్ చేస్తే లైక్ అలా ఉంది యాష్. సో యాష్ అనే పేరుతో ఏమన్నా క్రికెటర్స్ షిట్ మ్యాన్. సో టైమ్ అప్. సో ఆ టాస్క్ ఏదో మనం చేసేయాలి ఇప్పుడు. సో టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో ద వీల్ కూడా సో మీకు కనిపిస్తుంది. సో నేను జస్ట్ స్పిన్ వీల్ నొక్కేసి మీకు చూపించేస్తాను. సో లాస్ట్ లో చూస్తా. సో టైం 3, 2, 1. సో చూసేయండి. సో వీల్ స్పిన్ అవుతుంది. సో ఏంటి ఏమొస్తుందో మీరు కామెంట్ చేయండి గాయ్స్. సో ప్లీజ్. సో మై గాడ్ ఏందో వచ్చింది. ఓ మై గాడ్ కామెంటరీ అ షాట్. సో లైక్ ఒక షాట్ ఎవరైనా కొడతారు కదా. సో దాన్ని మనం కామెంటరీ చేయాలి. సో ఆ క్లిప్ అన్ని డిసైడ్ అయ్యి సో వచ్చేస్తాం. బెంగళూరులో కొడితే మంగళూరులో పడింది. శర్మ వద్దు. వాట్ ఏ షాట్. సో గాల్లో ఉంది పడుతారో. ఓ మై గాడ్ పట్టేస్తున్నాడు. జంబలక్కడి జారు మిఠాయా. నెక్స్ట్ ఇమేజ్ లో చూసుకుంటే ఏంటో బజ్జీలు ఉన్నాయి గాయ్స్. సో చూడండి. సో ఏంటో బజ్జీలు ఉన్నాయి. సో ఈవెన్ ఐ డోంట్ నో. సో గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హర్భజన్ సింగ్ గైస్. హర్భజన్ బజ్జీ అని పిలుస్తారు అనమాట. సో అది నాకు తెలీదు. సో టైమ్ టు టేక్ ఎ పనిష్మెంట్. వేర్ ఈస్ మై స్పిన్ వీల్. సో స్పిన్ వీల్ ఓపెన్ చేసేద్దాం. సో స్పిన్ వీల్ ఓపెన్ చేసేసి అండ్ మనం వీల్స్ I don't want to see. Oh my god. Play a cover drive with one hand and one leg. Oh my god guys. So చేసేద్దాం. So guys, as you can see, bat తీసుకున్నా and so sad. Bowlers ఎవరు లేరు నాతో. So అందుకు I am bringing ultimate Jasprit Bumrah. So చూడండి. So now సో ఫస్ట్ ఒక 1 minute నార్మల్ గా ట్రై సెట్ చేసుకుంటాం. వార్మ్ అప్ గైస్. ఓ షిట్. ఓకే. సో గైస్ సో ఓకే. ఇప్పుడు టైం లెఫ్ట్ హ్యాండ్ తాడుతాం గైస్. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పవర్ ఇస్తుంది. సో ఒక సెకండ్ మాత్రం నేను ఒక ఫ్రంట్ ఫుట్ ఇలా వచ్చి ఇలా ఆడతాను కదా కవర్ డ్రైవ్. సో అలా రాకుండా సో ఇలా వచ్చి సో ఒక 1 minute కదా అలా చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సరిగ్గా పర్లేదు. ఓకే గైస్ మిషన్ డన్. అండ్ మన నెక్స్ట్ ఇమేజ్ కూడా ఇది కూడా. సో చూస్తే ఎవరో ఉన్నారు ఇక్కడ. సో మనిషి ఎవరో ఉన్నాడు. సో ఎవరో తెలిస్తే కామెంట్ చేసేయండి. సో ఎవరో ఐ డోంట్ నో. సో చూసేకి లైక్ సమ్వాట్ చైనీస్ లాగా ఉన్నాడు. ఓ మై గాడ్ చైనా మ్యాన్. ఓ కుల్దీప్ యాదవ్ గైస్. సో మై గాడ్ ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్. కుల్దీప్ యాదవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నో నీడ్ టు గివ్ ఎనీ ఛాలెంజ్ గైస్. సో పనిష్మెంట్ అక్కర్లేదు.
సో మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం గాయస్. సో మన నెక్స్ట్ ఇమేజ్ కూడా చూసేద్దాం. సో మన ఇమేజ్ కోసం సో గాయస్ చాలా కష్టంగా ఉంది. సో చూడండి, ఏంటో సీజన్స్ ఉన్నాయి గాయస్, నాకు అసలు అర్థం కావట్లేదు. స్ప్రింగ్, వింటర్, సమ్మర్, ఆటమ్. సో నేనేమనుకుంటున్నానంటే ఒక 4 సీజన్స్ ఉన్నాయి కదా, అంటే ప్రతి సీజన్ సూపర్ గా ఆడే ప్లేయర్. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి రోహిత్, తాలా, విరాట్ అండ్ ఎవరు అవ్వచ్చు. అండ్ గాయస్ సిఎస్కే ఫ్యాన్ కాబట్టి సో ధోని అంటున్నా. సో కరెక్ట్ ఆన్సర్ చూసేద్దాం. సో గాయస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో సాడ్, రుతురాజ్ గాయస్, రుతురాజ్ గైక్వాడ్. అండ్ ద లాజిక్ బిహైండ్ దిస్, సో సీజన్స్ కదా, 4 సీజన్స్ ఉన్నాయి. అంటే ఒక సీజన్ ని హిందీలో ఋతు అంటారు. అంటే మన రుతురాజ్ గైక్వాడ్ నిక్ నేమ్ ఋతు కా రాజ్ అంటే రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ గైక్వాడ్ అంటే సీజన్ రాజ్, కింగ్ ఆఫ్ సీజన్స్ గైక్వాడ్ అన్నట్టు. సో ఇది లాజిక్, మీకు అర్థం ఏంటుంది అనుకుంటున్నా. సో మళ్ళా స్పిన్ వీల్ తిప్పాల్సిందే, సో ఏం చేయలేం. సో గాయస్ సో టైమ్ టు స్పిన్ ద వీల్. సో చూసేయచ్చు. సో మళ్ళీ అదే వచ్చింది కామెంట్ ఇవ్వమని. సో ఇంకోసారి చేయాల్సిందే. సో మిమిక్ అ ప్లేయర్. సో వాళ్ళ కాళ్ళంటే వాళ్ళ బౌలింగ్ యాక్షన్ మిమిక్ చేయొచ్చు, బ్యాటింగ్ మిమిక్ చేయొచ్చు. సో సో హేట్రేట్ తీసుకోవద్దండి, సూర్యకుమార్ యాదవ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ ఫన్. సో ఓకే గాయస్, సో హౌ సూర్య ప్లేస్ ఇస్ సుప్లా షాట్. సో చూసేద్దాం. సో ఇలా ఒక బాల్ ఆగండి. సో ఒక బాల్ ఇలా వచ్చిందా, ఇలా బౌండరీ వెళ్తుంది. బౌండరీ వెళ్ళాక సో ఇక్కడ వికెట్స్ అనుకోండి. సో అలా అంటుంటాడు. సో ఇది మన టాస్క్. సో ఇది కూడా అయిపోయింది. సో ఈజీ వన్ ముందు వచ్చేసాయి. సో మళ్ళా కష్టాన్ని ఏమవుతుందో సో నాకు అర్థం కావట్లేదు, సో నెక్స్ట్ మై గాడ్, గెస్ ద ప్లేయర్ బై హిస్ ఐస్ గాయ్స్. సో ఐస్ చూసి కనిపెట్టాలి. సో ద ఇమేజ్ కమింగ్ ఇన్ 3, 2, 1. ఐ డోంట్, మీకు ఈ స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంటుంది. సో గెస్ ద ప్లేయర్ గైస్, చాలా ఈజీ. ఇట్స్ అనదర్ దాన్ తాలా. సో MS ధోని. సో ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్. అమ్మయ్యా, సో ఒకటన్నా అయిపోయింది. మన నెక్స్ట్ టైం ఇది వచ్చేసి గెస్ ద ప్లేయర్ బై జెర్సీ గైస్. జెర్సీ నంబర్, కొత్త నంబర్ ఒకటే. సో జెర్సీ కంట్రీ ఏమి ఉండవు, జస్ట్ కంట్రీ జెర్సీ నంబర్ అంతే. సో 3, 2, 1. జెర్సీ నంబర్ 42. సో 42 ఎవరు అనుకుంటాను, అసలు నాకు ఎవరు తెలియదు 42 జెర్సీ నంబర్ లో. హార్దిక్ పాండ్యా అనుకుంటున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ చూసేద్దాం. సో అన్ఎక్స్పెక్టెడ్లీ హిట్స్ శిఖర్ ధావన్. సో నెక్స్ట్ నంబర్ 99. సో ఇది నాకు తెలుసు 99, నన్ అదర్ దాన్ అశ్విన్. సో నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారు కదా. సో ఈరోజు టెస్ట్ మ్యాచ్ చూశాను. సో ఇండియా లాస్ట్ వరకు ఓడిపోయారు. అండ్ అశ్విన్ బ్యాటింగ్ చూసేటప్పుడు కనిపించింది గైస్ జెర్సీ నెంబర్. ఇలా హెల్ప్ చేస్తాయి. అండ్ మన నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోదాం. సో గాయస్, సో మన నెక్స్ట్ ప్లేయర్ కూడా గెస్ బై హిస్ ఐస్ గాయస్. సో ప్లేయర్ చూసేద్దాం. సో ఇది కనపడుతుంది. సో ఇది నాకు తెలుసు, ఇట్స్ హర్షిత్ రాణా.
ద సేమ్ ఇమేజ్ నేను ఐపీఎల్ రిటైన్స్ ఎడిట్ చేసేటప్పుడు చూసా. సో ఇట్స్ హర్షిత్ రాణా. టైమ్ టు సీ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓ మై గాడ్ గాయ్స్, హర్షిత్ రాణా కాదు. సో సేమ్ ఐస్ సేమ్ ఉన్నాయి. కర్లీ హెయిర్ చూస్తే కుల్దీప్ యాదవ్ గైస్. మళ్ళీ చాలా కుల్దీప్ యాదవ్, హరీష్ ఇద్దరు కర్లీ హెయిర్ అట్లే ఉన్నారు గైస్. ఓకే, సో టైమ్ టు టేక్ స్పిన్ వీల్. ఓకే, మళ్ళీ ఇంకోసారి. రివీల్ మై బ్యాటింగ్ సీక్రెట్. సో నా బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేయాలంట. సో అసలు ఇక్కడ సో గాయస్, సో అంతేం లేదు. సో మన బ్యాటింగ్ ఏం లేదు గాయస్, ఊరికే ఇక్కడ హ్యాంగింగ్ బాల్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం. అండ్ స్కూల్లోకి వెళ్ళి సో ఆల్మోస్ట్ అదే షాట్స్, ఇక్కడ ఏ షాట్స్ ప్రాక్టీస్ చేస్తానో అదే షాట్స్ అక్కడికి వెళ్ళి కొడతాను. సో మెయిన్ ఆ షాట్స్ కొట్టాలంటే నాకు కావాల్సిన ఒకే ఒక థింగ్, మై బ్యాట్. సో ఇదే బ్యాట్ తో ప్రాక్టీస్ చేస్తాను అండ్ ఇదే బ్యాట్ తో హిట్ చేస్తాను. సో సచ్ ఏ వండర్ఫుల్ బ్యాట్ గైస్ ఇది. సో హార్డ్ టెన్నిస్ తో అనే ఆడతాం కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. సో చూడొచ్చు. సో మొత్తం బ్యాట్ అంతా చాలా బాగా వాడాను. సో ఇప్పుడు బ్యాటింగ్ చూసేద్దాం. సో ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా ఉంది కదా, సో ఇలా ఊరికి హిట్ చేస్తూ సో మొత్తం ఆల్ బాల్ స్పీడ్ ఆల్ తెప్పించేస్తా. సో అవే షాట్స్ లాంటి కదా, సో ఇలా వచ్చి ఇలా ఆడతా. సో అదే షాట్ నేను మ్యాచ్ లో ఆడతాను. సో దట్స్ వాట్ నా బ్యాటింగ్ హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో హ్యాంగింగ్ బాల్, సో మన యూట్యూబ్ ఛానల్లో సో ఈ వీడియో చూస్తున్నారు కదా, సో ఇక్కడ షాప్ ఆప్షన్ వచ్చింది మనకు. సో ఆ షాప్ లో ఆప్షన్ లో మీకు కనపడుతుంది హ్యాంగింగ్ బాల్. అండ్ ఈ బ్యాట్ కూడా కొనాలనుకుంటే సో అక్కడ మెన్షన్ చేస్తా. సో ఓకే, సో ఇలా ఒక్కొక్క షాట్ ఇలా ప్రాక్టీస్ చేస్తుంటా. కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. సో అందరూ నేను బాగా ప్రాక్టీస్ చేసిన షాట్ ఫ్లిక్ షాట్ గైస్. సో ఒక్క ఫ్లిక్ షాట్ నేను చాలా బాగా ప్రాక్టీస్ చేశా. సో పర్ఫెక్ట్ స్టాండ్స్ తో చూపిస్తాను చూడండి. సో నా స్టాండ్స్ వచ్చేసి సో అలా ఉంటుంది స్టాండ్స్ అవి. సో భయపడ్డారా? లేదండి. సో ఇలా స్టాండ్ తీసుకుంటా అండ్ బాల్ వీడియో. సో ఇలా డైలీ మంచి వీడియో తెస్తుంటాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన షార్ట్స్ కూడా చూసేయండి. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.